తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మరియు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకొని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మంత్రికి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో రెండు తెలుగు రాష్ట్రాలు సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ముందుండాలని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు, కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. वसाम्यहमहं वसामि वैकुण्ठे वैकुण्ठे वसाम्यहमहं वसामि वैकुण्ठे वसामि वैकुण्ठे वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगिनां योगिनां वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगिनां वैकुण्ठे योगिनां योगिनां वैकुण्ठे वैकुण्ठे योगिनां हृदये हृदये योगिनां वैकुण्ठे वैकुण्ठे योगिनां हृदये योगिनां हृदये हृदये योगिनां योगिनां हृदये रवौ रवौ हृदये योगिनां योगिनां हृदये रवौ हृदये रवौ रवौ हृदये हृदये रवौ मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारदा सर्वस्वरूपेऽस्तुते श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधात् शोभामानं दीर्घमायुः शतमानं भवति आयुष्येवेन्द्रिये प्रतिष्ठति महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपा सर्वमङ्गलानि भवन्तु तथास्तु। राजमुखेश सकल कार्य सर्वत्रादि स्वामी वार दर्शनार्थमై విజయవాడ అమ్మవారి ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మెండుగా జరగాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరూ కూడా వారి చల్లని చూపు ఆశీస్సులు ఉండాలని చాలా మంచి జరిగింది. అద్భుతంగా జరిగింది. Like, subscribe and press the bell icon for new updates.